Today's sermon is do not faint, for abundant grace is on the way. ఫెయింట్ అంటే సొమ్మసిల్లిపోవడం, అలసిపోవడం. ఎందుకంటే విశ్వాస యాత్ర వేరు, అన్ని రంగాల్లో విశ్వాస యాత్ర వేరు, విశ్వాసీ జీవితం వేరు. మళ్ళీ ఒక్కొక్క విశ్వాసి ఈ విశ్వాసుల జాబితాలో ఒక్కొక్క విశ్వాసీ జీవితాన్ని వేరువేరుగా దేవుడు మరి చూస్తూ నడిపిస్తూ ఉంటాడనమాట. అసలు విశ్వాసుల యొక్క ప్రణాళికే వేరు. మనం అనేక సార్లు ఈ లోకంలో ఉండి దేవుడు విశ్వాసులతో మరి అందుకే నేను ఇప్పుడు చెప్తా ఉంటా, విశ్వాసుల కష్టాలు వేరు. హెబ్రూల్లో ఒక మాట ఉంటుంది, నేను మిమ్మలను శిక్షించకపోతే మీరు నా పిల్లలు కాదు. ఇఫ్ యు ఆర్ మై చిల్డ్రన్, మనం దేవుని బిడ్డలం. ఒక్కొక్కసారి ఎక్కువ శ్రమలు మనకే వస్తాయి. ఎందుకు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఒక రకంగా వాట్ ఈజ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం అంటే ఏంటి? గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క స్వరూపము. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్. అందుకే ఆ వాక్యమును మరి ముసుగులేని ముఖముతో మరి ఆ వాక్యము ద్వారా ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తూ మహిమ నుంచి అధిక మహిమకు మారేటువంటి పని పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేస్తాడంట. సో అందుకే సడన్గా ద హోలీ స్పిరిట్ విల్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్ and try to shift you towards his image. మరి ఆయన ఈ మార్పు చేసే ఈ ప్రక్రియలో మనం అలసిపోతాం అన్నమాట. we will faint. అందుకే I'm preaching this sermon. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అంటే we lose our faith sometimes. అంటే ఫెయిత్ అంటే మళ్ళీ అందులో పూర్తిగా దేవుడు మరి శిష్యులను చాలాసార్లు వారు కొన్ని పనులు చేయనందుకు, కొన్ని నమ్మనందుకు అల్ప విశ్వాసులు అంటాడు. కానీ వాళ్ళు ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళు అనమాట. సో సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించిన వారు గొప్ప విశ్వాసులా, అల్ప విశ్వాసులా? గొప్ప విశ్వాసులే. ఉన్న పాలంగా ఇంటికి వెళ్ళి కూడా చెప్పి రాకుండా వెంటనే ఆయనతో బయలుదేరి వచ్చేయడం గొప్ప విశ్వాసమా, అల్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసం. ఆయన పిలిచిన వెంటనే వదిలేసి బయలుదేరిపోయారంట. దీస్ ఆర్ గ్రేట్ ఫెయిత్ పీపుల్. అంటే ఏంటి? వారు రకరకాల అధికారాల్లో, రకరకాల ప్రాంతాలలో ఆయన మీకు విశ్వాసం ఇంకా ఎక్కువ కావాలి అంటున్నాడు. నేను ఏ పనులు చేయగలను, నేను ఎలా చేయగలను, ఏమేంటి, ఇవన్నిటిలో మీ విశ్వాసము మీరు పెంచుకోవాలంటాడు. అంటే తుఫాను వచ్చినా, ఒక అద్భుత కార్యము జరగకపోయినా, ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినా ఆయన అక్కడ వారిని ఆ ప్రాంతంలో మీ విశ్వాసము పెరగాలని అన్ని రంగాల్లో వారి విశ్వాసాన్ని పెంచాడు. ఎందుకంటే వీళ్ళు చాలా ముఖ్యమైన పునాదులు. దీస్ ఆర్ ద ప్రైమ్ పీపుల్. జీసస్ ట్రైన్డ్ దెమ్ ఇన్ ఆల్ ఏరియాస్, రైట్? కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. వాట్ మినిస్ట్రీ ఇస్ దిస్? ఏంటి ఈ పరిచర్య అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ మినిస్ట్రీ? చూద్దాం. ఈ పరిచర్య గురించి 3వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసిందే. 3వ అధ్యాయం కనుక మనం చదివితే అక్కడ కృపావాక్యం గురించి రాయబడతాం. ఇట్ టాక్స్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. అందుకే మనము కృప పొందిన వారమంట. అందుకే అధైర్యపడకూడదంట. వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ బై హిస్ బ్లడ్ అండ్ బై హిస్ క్రాస్. ఒకసారి 3వ అధ్యాయానికి వెళ్దాం. లెట్స్ గో టు చాప్టర్ 3. ఎందుకంటే ఈ పరిచర్య అన్నప్పుడు అది తెలియాలి కదా, ఏ పరిచర్య అనేది చూద్దాం. ఆ ముందుకు వెళ్తేనే రెఫర్ అవుతుంది అనమాట. చదువమ్మా, మొదటి నుంచి చదువు. మమ్ముని మేమే తిరిగి మెప్పించుకున్న మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో గాని వ్రాయబడక మెత్తిన హృదయములు అను పలకల మీద జీవమగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు.
మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఇంతటి మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అంటే ఎలాగొస్తుంది ఈ సామర్థ్యం? ఓకే, ఒక రకంగా ఏం చెప్తున్నాడు పౌలు? దేవుని పత్రికలు మేమే ఇది మీకు బోధిస్తున్నాం కాబట్టి మీరు కూడా దేవుని యొక్క పత్రిక. అంటే ఏంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో వర్డ్ ఈజ్ గాడ్స్ ఇమేజ్. అండ్ మనకి ఆ వాక్యం వచ్చినప్పుడు మనము కూడా ఆయన స్వరూపంలోకి మార్చబడాలండి. వీఆర్ ఆల్సో గాడ్స్ ఇమేజ్, డెస్టిన్డ్ టు గాడ్స్ ఇమేజ్. అందుకే ఎక్కడైనా తేడా వస్తున్నప్పుడు మరి మనము శిక్షకు పాత్రలు అవుతాం అనమాట. రైట్, లెట్స్ క్యారీ ఆన్. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏ పరిచర్య గురించి అని. ఆయనే మమ్మను కొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. చదువమ్మా. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇది చాలాసార్లు మీకు చెప్పాను. అక్షరం ఏం చేస్తుందంట? డిమాండ్ చేస్తుంది. ఓకే, ఇది నా స్టాండర్డ్, ఇవి నా 10 ఆజ్ఞలు, నీ వీటిల్ని పాటించాలా అని చెప్తుంది. అందులో 9 పాటించి 1 పాటించకపోయినా మనం ఏమవుతాం? శిక్షకు పాత్రులమైపోతాం. పాపం వల్ల వచ్చే జీతము మరణము. మరి ఆయన ఆదాముని అవన్నీ చేసినప్పుడు ఆయన దూతల కంటే ఎక్కువ అనిగా చేశాడా, లేకపోతే దూతల కంటే తక్కువ అనిగా చేశాడా? తక్కువ అనిగా. అంటే శరీరంలో ఉన్న వాళ్ళు బలహీనులా బలవంతులా? బలహీనులు. సో మనము ఆయన స్వరూపంలో ఉండాలి అనే ఒక స్టాండర్డ్ వచ్చేస్తే, ఒక స్టాండర్డ్గా ఇలా ఉండాలంటే అవుతుంది. అందుకని ఆ పరిచర్య కాకుండా దేవుడు సిలువలో మరణించి రక్తమిచ్చి ముందుగానే నేను నీతిమంతుడిగా చేసి కృప ఇచ్చి అంచెలంచెలుగా ఆయన స్వరూపంలోకి ప్రేమ ద్వారా తల్లిలా మారుస్తున్నాడు. ఇది పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య. ఈ పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, అందుకే అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఈ ఆత్మ ఏంటి? హృదయమును పలకలో హృదయంతరంలో ప్రార్థిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు హృదయములో అంచెలంచెలుగా మార్పు తీసుకొస్తూ నీ రూపాన్ని మారుస్తుందంట. ఓకే, ఈ పరిచర్య గురించి మాట్లాడతాం. అంటే ఇలాంటి పరిచర్య మనకు వచ్చింది కాబట్టి మనము ధైర్యము విడిచిపెట్టకుండా ముందుకెళ్ళిపోవాలని చెప్తున్నాడు. చదవండి. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. లాస్ట్ 3-4 వర్సెస్. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అదనమాట. సో ఈ కృపావాక్యం అనే పరిచర్య ఏం చేస్తుంది? తొదకు నిన్ను ఈ ఆత్మ అలా చేయడమే కాదు, నీ లోపలికి వెళ్ళి నిన్ను ఆయన స్వరూపానికి ఆల్రెడీ నువ్వు ఆయన స్వరూపంలోకి మార్చాలి అని నిన్ను కేంద్రీకరించి ముద్ర వేసి అంచెలంచెలుగా నిన్ను ఆ స్వరూపంలోకి అంతరంగములోంచి మారుస్తుంది అనమాట. అక్షరమైన పరిచర్య కాదు, ఇది ఆత్మ సంబంధమైన అంతరంగంలో ఉన్నటువంటి పరిచర్య. దానికి నువ్వు కూడా పని చేయాలి. మరి పౌలు అంటాడు, నాకు అధిక కృప ఇచ్చినందుకు నేను అధికముగా పని చేశాడు అంటున్నాడు. అందుకే శిష్యుల కంటే గొప్పగా మరి పౌలు కృపావాక్యముతో పరిగెత్తి చక్కగా పని చేయగలుగుతాడు అనమాట ఈ భక్తుడు. సో ఇక్కడ ఏ పరిచర్య? ఈ యొక్క కృపావాక్యంని నేను చేస్తుంది. ప్రభువు యొక్క మహిమను అద్దము వలె, అంటే ఆయన ఎలాగున్నాడో నిన్ను అలాగే తయారు చేస్తుందంట. ప్రేమతో, క్షమాపణతో. ఈ పరిచర్య మనకి ఇవ్వబడ్డది కాబట్టి నీవు అలసిపోక, ఫెయింట్ అవ్వక, ధైర్యము విడవక అని వాక్యం చెప్తుంది. రైట్, ఎందుకు ధైర్యం విడిచిపెట్టాల్సి వస్తుంది? లెట్ us see some more verses. 2 కొరింథీయులు 4:12. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. పౌలు తన శ్రమల అనుభవం రాస్తున్నాడు అనమాట. పౌలు మహాశ్రమ అనుభవిస్తాడు. కొంతమంది వాక్యంలో కూడా చెప్తారు పౌలు వలే పౌలు వలే పౌలు వలే అని. ఓకే, సో
ఇక్కడ మరి పౌలు అనేక సార్లు మరణానికి అప్పగించబడతాడు. అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి. పౌలుకి చాలా బాధలు వస్తాయి. ఇంకా ఎన్ని బాధలు అంటే ఇక చెప్పుకోలేం. అనేక సార్లు ఒక చోట పాపం చక్కగా రాసుకుంటాడు, నేనేమేం చేయబడ్డాను, నాకు కరెక్ట్గా ఎన్ని దెబ్బలు పడ్డాయి. అలాగా ఈపు మీద మరి అలాంటి దెబ్బలు మరి 50 40 పడినట్టున్నాయి. అలా ఎన్నిసార్లు పడ్డాయి కూడా మరి ప్రత్యేకంగా చెప్తాడు. ఎన్నిసార్లు మరి కడుపు మార్చుకున్నాడు, ఎన్నిసార్లు బాధపడ్డాడు, అన్నీ కూడా ఒకసారి ఆ శిష్యులకు చెప్పుకుంటూ ఉంటాడు. అయితే మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. ఇఫ్ యూ డోంట్ నో ద డెస్టినేషన్ ఆఫ్ యువర్ పెయిన్, యూ విల్ ఫెయింట్. ఒకవేళ నీలో ఉండేటువంటి ఆ బాధ, ఆ వేదన యొక్క గురి తెలియకపోతే నువ్వు అలసిపోతావు. ఓకే, ఎందుకు వచ్చింది ఈ కష్టము, ఎందుకు వచ్చింది ఈ బాధ అని నీకు తెలియకపోతే, తర్వాత అందులోంచి ఏమొస్తుంది అనేది తెలియకపోతే మనం ఆగిపోతామంట. ఇక్కడ పౌలు ఏమంటాడు, మాలో మరణం. అన్నిటికంట బాగా బాధాకరమైంది ఏంటి? మరణం. మనం బైబిల్ చెప్తుంది ఆఖరి శత్రువు ఏంటంట? మరణం. ద లాస్ట్ ఎనిమీ ఈజ్ డెత్. అయితే ఇక్కడ పౌలు తన బాధలో చూసుకుంటే ఇక్కడ పౌల్లో ఏం పని చేస్తుందంట? మరణం పని చేస్తుంది. అలాగని చిన్న చిన్న సమస్యలు ఉండుంటాయి, కానీ అతను పెద్ద సమస్య గురించి రాసుకుని ఉంటాడు. లేదు బ్రదర్, మా ఆయనకి ఇంకా ఈ దురలవాట్లు ఉన్నాయి, ఆ పిల్లలకి ఆ అలవాట్లు ఉన్నాయి, ఇంకా ఇలాగా, ఇంకా ప్రార్థన చేయట్లే. ఓకే, రకరకాల సమస్యలు. వ్యాధి ఒక సమస్య, రకరకాల బాధలు, ఇబ్బందుల్లో మరి ఒక్కొక్క సమస్య. కొంతమందికి మరణకరమైన వ్యాధులు, రకరకాల బాధలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? సింపుల్గా చెప్తున్నాడు, మాలో మరణము పనిచేస్తుందంట. పౌల్లో మరణం పనిచేయడం ఏంటి? ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పనిచేస్తుందండి. ఎలా పనిచేస్తుంది అంటే ఏంటి? అంతకుముందు పౌలుకి రకరకాల బాధలు పనిచేసాయి. ఒక రకంగా ఒకసారి దేవుడికి ప్రార్థిస్తాడు, ముమ్మారు ఏముందని ప్రార్థిస్తాడు? నా దేహంలో ముళ్ళు. ఓకే, ఇప్పుడు అంటే పౌలుకి చనిపోతున్నప్పుడు ముళ్ళు ఉందంటారా లేదంటారా? జీవితాంతం ఉందా పౌలుకి, లేకపోతే కొంతకాలమే ఉందా ముళ్ళు? నీ కృప నాకు చాలు అంటాడు ఒక చోట. అంటే ఏంటి? పౌలు జీవితాంతం అంటే ఆ ముళ్ళుంచుకోవడానికి కృప. మరి కృపావాక్యం ఇచ్చేది నువ్వు పాపం చేయడానిక, లేకపోతే నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చడానిక? ద వర్డ్ ఆఫ్ గ్రేస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఇట్ విల్ నాట్ లీవ్ యూ టు కమ్ ఎట్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ సపోజ్ వ్యాధి పనిచేస్తుంది అనుకోండి. ఆ వ్యాధి, అరే చనిపోతే నువ్వేం చేస్తావు? వ్యాధి వస్తే మొరపెడతావు, దేవుడిని అడుగుతావు, ప్రార్థిస్తావు, చేయాల్సింది చేస్తావు. అప్పుడు ఆ వ్యాధులోంచి ఏమొస్తుంది? స్వస్థత. ఏదైనా ఒక బలహీనత ఉందనుకోండి, వాక్యం దగ్గరికి వెళ్తావు, ప్రార్థిస్తావు, ఏమొస్తుంది? అందులోంచి బలం వస్తుంది. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ప్రార్థిస్తావు, దేవుడు ఒక అద్భుతము చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పులు పాలైపోయిన నిన్ను దేవుడు ఆర్థికంగా చక్కగా ఆశీర్వదిస్తాడు. రైట్? సో గాడ్ డస్ ఆల్ దీస్ థింగ్స్. ఇరిగిపోయింది నా జీవితం, డివోర్స్ అయిపోయింది అనుకుంటే దేవుడు తిరిగి నీ జీవితాన్ని కడతాడు. గాడ్ విల్ బిల్డ్ దాట్. రూత్ జీవితాన్ని కట్టాడా లేదా? ఎస్, హీ బిల్డ్ రూత్. లాస్ట్కి ఎవరు పెళ్లి చేసుకుంటారు రూత్ని? గాడ్ విల్ రెస్టోర్ యూ, రీబిల్డ్ యూ, రీషిఫ్ట్ యూ. కానీ ఆ మధ్యలో అలసిపోతాం. ఏంటి ఇంతకాలమా, ఇన్ని కష్టాలా? అరే కట్టుకున్న భర్త ఇలాగ అయిపోయాడా? కానీ రూత్తో పాటు ఉండే తమ సహోదరు వెళ్ళిపోతుంది, కానీ రూతు మట్టుకు ఈ దేవుణ్ణే అలసిపోకుండా పట్టుకుంటుంది. అవతలం కూడా విశ్వాసం ఉంటుంది. సో ఇప్పుడు దేవుడు ఆమెని తిరిగి ఆమె జీవితాన్ని కడతాడు. ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ సఫరింగ్ పెయిన్, యు ఆర్ గోయింగ్ టు బీ పెయిన్ ఫ్రీ. ఇవన్నీ మరి పౌలు అంటాడు, మరి పౌల్లో మరణం పనిచేస్తుందంట. అంటే ఏంటి? ఏమంటాడు? నేను చనిపోతానా? అనేక సార్లు పౌలు మరి మరణానికి అప్పగింపబడ్డాడు. చనిపోతాడేమో అనుకున్నారు, ప్రవక్తలు కూడా ప్రవచించారు, నువ్వు చనిపోతావయ్యా, అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడతాయి, అనేక చోట్ల అనేక శ్రమలు ఉంటాయి అని చెప్పి పరిశుద్ధాత్ముడు కూడా పౌలుకి చెప్పాడంట.
అనేక చోట్ల హింసలతో నీవు ఉంటావు అని. కానీ వాటన్నిటిలోంచి ఏమవుతుందంట, ఇప్పుడు మనము లోకానికి ఏమై ఉన్నాం? వెలుగు. నీవు నీ ఇంటికి వెలుగు, నీ పిల్లలకు వెలుగు, నీ తల్లిదండ్రులకు వెలుగు, నీ బంధువులకి వెలుగు. ఇప్పుడు ఇక్కడ పౌల్ని దేవుడు ఒక వెలుగుగా చేశాడు. యేసుని అంగీకరిస్తే ఆటోమేటిక్గా మనము ఒక ఉన్నతమైన పిలుపులోకి వెళ్ళిపోతాం. నీకు సెపరేట్గా ఒక పిలుపు అంటూ రావాల్సిన పనేమి లేదు. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. మనమందరం వెళ్ళేది ఒక్క స్వరూపంలోకి, ఉన్నతమైన స్వరూపంలో. సో వీఆర్ కాల్డ్, దాన్ని ఏమంటాడంటే పౌలు హై కాలింగ్ అంటాడు. ఏమంటాడు? ఉన్నతమైన పిలుపు అంట. ఆ పిలుపు కొరకు నేను పరిగెత్తుతున్నాను అంటాడు. వి ఆల్ గాట్ దిస్ గ్లోరియస్ కాలింగ్, వీఆర్ కాల్డ్. ఎందుకంటే ఆ పిలుపు ఏంటి? వెన్ యూ టేక్ హిస్ నేమ్ యూ గాట్ దట్ కాలింగ్ టు బీ లైక్ హిమ్. సో పౌలు అంటాడు, కరెక్టే, నాలో ఇది పని చేస్తుంది, కానీ వారిలో ఏం పని చేస్తుందంట? దానివల్ల సమాజంలో పౌలు ఎవరికైతే వెలుగ్గా అవ్వాలనుకుంటున్నాడో వారిలో ఏం పని చేస్తుందంట? జీవము. సో ఈవెన్ డెత్ కుడ్ నాట్ కిల్ పాల్. తన సమయం రానప్పుడు మరి మరణము కూడా పౌలుని చంపలేకపోయింది. పౌలు ఏమంటాడు? నాలో మరణం పనిచేస్తే నేను చనిపోతానేమో అనుకున్నా చాలాసార్లు, మీరు అనుకున్నారు. కానీ ఈ మరణం వల్ల మీలో ఏం పనిచేస్తుంది? జీవం. ద స్పిరిట్ ఆఫ్ ద టెస్టిమోనీ. చాలాసార్లు చెప్తాను, మీరు చాలామంది సాక్ష్యం చెప్తారు. ఓకే, నాకు పిల్లలు లేరు, 10 సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టారు అని. అది చెప్పినప్పుడు అనేకల జీవితాల్లో వాళ్ళు ప్రవచిస్తారు, ఇదిగో నాకు దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో చేశాడు. అప్పుడు అనేక మంది కూడా నమ్ముతారు. నమ్మి ఈ దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళ గర్భాలు కూడా తెరుస్తాడు. అంటే వీరిలో ఉండే సంతాన లేమి వీళ్ళు అధిగమించబడిన తర్వాత ఏళ్ళలో పనిచేసింది. ఆ లేమి అనేది తర్వాత వీళ్ళ ద్వారా అనేక మందిలో పనిచేసింది. సో డెత్ ఇన్ దెమ్ అండ్ లైఫ్ ఇన్ దెమ్. అలాగే నీ జీవితంలో అనుకుంటాను, ఎందుకు నాకు ఈ శ్రమలు? వై దిస్ ప్రాబ్లమ్స్, దిస్ పెయిన్, దట్ సఫరింగ్? నీకు తెలీదు, నీలో ఆ బాధ పని చేస్తుందేమో, కానీ ఆ బాధతో పాటు నీలో పరిశుద్ధాత్ముడు కూడా పనిచేస్తున్నాడు. తుదకు నీలో బాధ అనేకుల్లో సంతోషముగా మారుతుందంట. నీలో లేమి అనేకులకు సమృద్ధిగా మారుతుందంట. చూడండి, క్రీస్తు సిలువలో అంటాడు, ఓకే, ఆయన బీదవాడై మనల్ని ఏం చేశాడంట? ధనవంతులుగా చేశాడంట. ఆయన మన వ్యాధి తీసుకొని ఆయన మనకేమిచ్చాడంట? స్వస్థత. అలాగే నువ్వు కూడా క్రీస్తు రూపంలో ఎదుగుతున్నావు అంటే నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన బాధల ద్వారా ఇతరులకు ఆదరణ ఇచ్చే క్రీస్తు స్వరూప్యముగా మారుతున్నావు నువ్వు కూడా. యు సీ దట్ దిస్ ఈజ్ హౌ దిస్ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఓకే, ఆయన పోలికగా నువ్వు అంచెలంచెలుగా మారుతున్నావు అన్నమాట. అందుకే అంటాడు, కావున మాలో మరణము, మీలో జీవం. అందుకే నీకు ఏదైనా వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలా జరిగిపోయిందా, నా పని అయిపోయిందా అనుకోకూడదు. అప్పుడు నెమ్మదిగా ఫస్ట్ అలాగే ఉంటుంది, కింద పడిపోతాం, అయిపోతాం, ఏదో అనుకుంటాం. తర్వాత నెమ్మదిగా ధైర్యం తెచ్చుకుందాం. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, యేసుప్రభు వారు చెప్తారు, లాజరస్కి వ్యాధి ఉంది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక మాట అంటాడు, ఈ వ్యాధి మరణమునకు కాదు, దేవుని యొక్క మహిమ కొరకు. ఆ గుడివాడి యొక్క గుడ్డితనమును చూసి ఈ గుడ్డితనము దేవుని యొక్క మహిమ కొరకు. వాళ్ళు అడుగుతారు, ఎందుకు పుట్టాడు ఇలాగా అని. దట్ ఈస్ ఫర్ ద గ్లోరీ. సో ఇక్కడ పౌలు అతి ఘోరమైన బాధను వివరిస్తున్నాడు. నాలో ఈ బాధ పనిచేస్తుంటే మీలో ఏం పనిచేస్తుందంట? జీవము. మరి దేవుడు పౌల్ని ఆ మరణము నుంచి అనేక మార్లు తప్పించాడు, ఇక తప్పిస్తూనే ఉంటాడు అని సాక్ష్యం చెప్పాడు పౌలు. నా సమయం వచ్చి నా అంతట నేను నా యాత్ర ముగించుకున్న తర్వాత, దేవుడు చెప్పిన సమయం ప్రకారం నేను ముగించిన తర్వాత అప్పుడే నేను వెళ్తాను అనుకున్నాడు పౌలు. అప్పుడు దాకా ఇటువంటివేమి నిన్ను అధిగమించలేవు. 2 కొరింథీయులు 4:11, 2 Corinthians 4:11. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణముకు అప్పగింపబడుచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరములో ప్రత్యక్షపరచబడినట్లు. అంటే వెనెవర్ there is something which is uncommon that is manifested in your life, then that is positioning to manifest something good. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ మాలో ఒకవేళ మరణము గనక ప్రత్యక్షపరచబడితే మరి మీలో ఏం ప్రత్యక్షపడుతుందంట? జీవము.
అంటే వీళ్ళలో కూడా ప్రత్యక్షపడుతుంది. ఫస్ట్ వీళ్ళలో, ఇప్పుడు వీళ్ళలో ఇన్ని సంవత్సరాల పాటు ఇది లేదు, ఇన్ని సంవత్సరాల పాటు ఇలా కూడా, ఇన్ని సంవత్సరాల పాటు నేను సిగరెట్కి బానిస అయ్యాను, త్రాగుడికి బానిస అయ్యాను, ఇన్ని సంవత్సరాల పాటు ఈ పాపానికి బానిస అయ్యాను, ఇప్పుడు నేను విడిపించబడ్డాను. మరి ఒక వ్యక్తి విడిపిస్తే తద్వారా అనేకులు విడిపింపబడతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాల్స్ లైఫ్. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరం ముందు ప్రతి అంటే చూశాడు అనమాట పౌలు. నేను అయిపోతాను అనుకున్నాను కానీ అయిపోలేదు, ఇందులోంచి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకని కావాలని చాలాసార్లు మరణమునకు అప్పగించుకుంటున్నాడంట. అందుకనే ఒక ప్రవక్త వచ్చి నువ్వు వెళ్ళొద్దయ్యా, అక్కడ ఇబ్బంది పడతావంటే, నేను ఆల్రెడీ 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయింది, అనేక సార్లు మరణానికి అప్పగించుకున్నాను, జీవం వచ్చింది, ఇప్పుడు నువ్వు ప్రొఫెసర్ చెప్పావు, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయి మళ్ళీ అప్పగించుకున్నాడు, అందులోంచి జీవం వచ్చింది. లుక్ అట్ దిస్ గాయ్, వాట్ అ మిస్టరీ మ్యాన్. హూ విల్ డూ లైక్ దట్? హూ విల్ డూ లైక్ దట్? సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము, అంటే ఎల్లప్పుడూ అంటే అదేమన్నా ఫుట్బాల్ ఎల్లప్పుడు ఆడడానికి మరణం అండి, ఇదేమన్నా భోజనశాల మరణానికి అప్పగించుకుంటున్నానంట. యు సీ దట్ నౌ. అంటే నీవు క్రీస్తులో ఉంటే ఈరోజు ఏదైనా ఉందా? డిప్రెషనా, బాధ, వేదన, నిరీక్షణ లేనితనమా, దరిద్రమా, పాపమా, ఏదుంది? నీవు క్రీస్తులో ఉన్నావా? అది ప్రత్యక్షమైందా? నువ్వు నిరీక్షణ కలిగి అలాగే ఉంటే అందులోంచి ఇంకోటి ప్రత్యక్షం అవుతుందంట. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, అనేక సార్లు మేము సొమ్మసిల్లిపోయాము నాయన, మేము ఆర్థికంగా మేము ఇంక ఎదగవేమో, ఈ బలహీనత నుంచి నేను బయటికి రానేమో, ఈ పాపంలోంచి బయటికి రానేమో, ఈ కాడి విరిగిపోదేమో, ఈ శాపం పోదేమో, ఇది జరగదేమో అనుకొని చాలాసార్లు అనేక మంది అనుమానంతో వచ్చారు నాయన. ఈరోజు కొంతమంది ప్రార్థన ఆపేశారు, కొంతమంది బైబిల్ ధ్యానాన్ని ఆపేశారు, కొంతమంది వారి నీతిని పట్టుకోవడం ఆపేశారు, కొంతమంది వారి నిరీక్షణను కోల్పోయారు, కొంతమంది సొమ్మసిల్లిపోయి పడిపోయారు, ఇక జరగదేమో అని. అయ్యా లేదు నాయన, నువ్వు చూస్తున్నావు, నువ్వు విశ్వాసం ఎవరెవరిలో ఎంతెంత విశ్వాసం ఉంది. వారు దివరాత్రము మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? తాను ఏర్పరచుకున్న బిడ్డ, అయ్యా నువ్వు ఏర్పరచుకున్నావు సహోదరుడా, సహోదరి. యు ఆర్ చోజన్ బై గాడ్, యు ఆర్ ప్రెషియస్లీ పిక్డ్ అప్ బై గాడ్. ఈ రోజు నుంచి నీవు చెప్తున్నావు, ఎవరైతే నిలకడగా ఉంటారో వాళ్ళకి వాళ్ళు పంటనిచ్చేస్తున్నావు. యు ఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ దేర్ హార్వెస్ట్ టుడే. ద ప్రేయర్స్ ఆర్ బీయింగ్ ఆన్సర్డ్. నిన్ను దేవుళ్ళు హెచ్చిస్తాడు, లేవనెత్తాడు, తగిన కాలమందు త్వరగా గొప్ప బహుమానంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.